V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను మీ సాయసిత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పోలీసులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. కమలం గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వర్షం. జలమయమైన రోడ్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఇక డీటెయిల్స్ చూస్తే నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పోలీసులందరూ కష్టపడి పనిచేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ అమలాపురం పట్టణంలో రాత్రి సమయంలో తిరిగితే ఐడి ప్రూఫ్ దగ్గర పెట్టుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్ సూచించారు. ఐడి ప్రూఫ్ లేకపోతే ఆపి విచారించవలసి వస్తుందని తెలియజేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పోలీసులు పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు ఎలక్షన్ ఎంత ప్రశాంతంగా జరిగిందో కౌంటింగ్ కూడా అదే విధంగా జరిగేలా ప్రజలు సహకరించాలని కోరారు. ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. కమలం గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు బీజేపీ తమిళనాడు సహా ఇన్ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్రా వినోద్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వరుసగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ లో చేరుతున్నారు. మొన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో నేను పోటీ చేసిన దగ్గర ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంకా శాసనసభ రికార్డులలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనే రికార్డులో ఉన్నది. ఆయన కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తాడు. కనీసం ఎమ్మెల్యేకు రాజీనామా చేయకుండా పోటీ చేస్తాడు. దేశంలో ఇటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఈ రకంగా రెండు పార్టీలు కూడా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అంతెందుకు మన ఖమ్మంలో కూడా లేక వరంగల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె మళ్ళీ ఎమ్మెల్యే కూతురు ఏ రకంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిందో మనం చూస్తా ఉన్నాం. బీఫామ్ తీసుకున్న తర్వాత మళ్ళీ పోయి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం మనం చూస్తాం. ఈ రెండు పార్టీలు కూడా ఏమాత్రం నైతిక విలువలు లేకుండా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మా పార్టీ తరఫున గెలిచినటువంటి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఒక్కరే ఆ రోజు ప్రతిపక్షంగా ఉండేవారు. మళ్ళీ ఈరోజు మంచి అవకాశం వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచిన ఆయన పాలక పక్షమే. ప్రజా సమస్యల మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చేయెత్తమంటే ఎత్తడమే తప్ప చేసేదేమి ఉండదు. అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ లో ఎంతమంది గెలిచినా అసలు బీఆర్ఎస్ లో ఉంటారా అన్నటువంటి అనుమానం ఈరోజు తెలంగాణలో ఉంది. చాలా మంది రోజొకరు ముఖ్యమంత్రి గారు కలవడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే త్వరలో
కాంగ్రెస్ లో చేరుతారనేటువంటి ప్రచారం జరుగుతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ నాయకులు మంత్రులు స్వయంగా చెప్తా ఉన్నారు, ఫలితాలు వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ చెప్పే మాటలను నిరుద్యోగులు నమ్మొద్దని ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బక్కా జడ్సన్ కి ఓటు వేసి గెలిపించాలని నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికులు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనార్దన్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పిన మాయమాటలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిరుద్యోగ చైతన్య బస్సు యాత్రికుల పేరుతో బస్సు యాత్ర నిర్వహించామని, తీరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా జాబ్ నోటిఫికేషన్లు కూడా రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చోటా నయీం వలె వ్యవహరిస్తున్నాడని, అతనికి నిరుద్యోగులు ఎవరూ ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఓకే అన్న సుమలన పేరు జనార్దన్ హనుమలపురి. ఈరోజు మేము వీటికి రావాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఆ రోజు బీఆర్ఎస్ను గద్దెదించడానికి ఈడికే వచ్చినా ఇలా మళ్ళీ మా కష్టాలు పోకుండా మళ్ళీ మా గోస చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రెస్ మీటు ఉద్దేశం బక్కా జడ్సన్ గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బస్సు యాత్ర చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతున్నామో మా కష్టాలు కాంగ్రెస్లో తీరలేదని గ్రహించి మేము పక్కా ఈరోజు నిరుద్యోగులకు ఓటు అయిపోతున్నటువంటి వాళ్ళు పట్టభద్రులు ఓటు అయిపోతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఆ రోజు చైతన్యం చేసుకున్నట్టు ఈరోజు చైతన్యం చేసుకొని మా ఓటు చీలకుండా ఖచ్చితంగా బక్కా జడ్సన్ అన్నకే మా మద్దతు ప్రకటించడానికి వచ్చినాం. ఎందుకంటే ఈ నిరుద్యోగుల సమస్యలపైన తెలంగాణకు ఉన్నటువంటి సమస్యలపైన అన్నిటిపైన పోట్లాడే వ్యక్తి, అన్నిటిపైన సంపూర్ణ అవగాహన ఉన్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. కాబట్టి బక్కా జడ్సన్ గారికే మా మద్దతు. ఎందుకంటే ఇక్కడ ఓట్లు చీల్చడానికి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కొన్ని కుతంత్రాలు పన్ని ఇక్కడ బల్మూరి వెంకటైతే ఉంది, ఇక్కడ కొంతమంది జమ అయ్యి ఇక్కడ నిరుద్యోగుల ఓటు చీలాలని చెప్పేసి బక్కా జడ్సన్ గారికి పడకుండా అశోక్ని దింపిర్రు. అలాంటిది చీలొద్దు, పక్కా ఈడ బక్కా జడ్సన్ గెలవాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు మేము మాకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసింది అనేటటువంటిది ఒకే ఒక నిమిషంలో మీకు చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వస్తే జాబ్ క్యాలెండర్ ఇస్తుందని చెప్పింది. ఈ కాంగ్రెస్ పార్టీత్వాన్ని బలపరుచుకునేటట్టు నిరుద్యోగుల్ని మోసం చేసేటట్టు చేసి ఈయన ఎన్నికల్లోకి వచ్చింది. దీనివల్ల ఎవరికి లాభం అంటే ఈరోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభం. ఎందుకంటే నిరుద్యోగులు ఈరోజు కాంగ్రెస్ వెంట లేరు. ఆ నిరుద్యోగ ఓటుని చీల్చాలి అనే ఉద్దేశంతో పెట్టినటువంటి అభ్యర్థిత్వమే అశోక్. అందుకనే అశోక్ను నమ్మొద్దు. అశోక్ అనే వ్యక్తి బోగస్ వ్యక్తి. నిరుద్యోగులారా మీకు చేతులెత్తి దండం పెడుతున్నాం. ఖచ్చితంగా ఈ అశోక్ను ఓటేయొద్దు, బక్కా జడ్సన్ అన్నను గెలిపించుకోవాలి. బక్కా జడ్సన్ అన్నే మనకు నిజమైనటువంటి వ్యక్తి, పోరాడేటటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో ఎంతో ఉన్నతమైన పదవులు అలంకరించినటువంటి వ్యక్తి. ఆయనకు అన్ని పార్టీలలో నుంచి పెద్ద పెద్ద వ్యక్తులు తెలిసినటువంటి వ్యక్తి. ఏ ఉద్యమానికైనా శ్రీకారం చుట్టినా దా ఉద్యమం యొక్క ఫలితం అంతం అయ్యేంత వరకు కూడా, ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఎక్కడ వెనుతిరిగినటువంటి వ్యక్తి, ఎక్కడ ప్రలోభాలకు లొంగనటువంటి వ్యక్తి, ఎక్కడ స్వలాభాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి బక్కా జడ్సన్ గారు. కాబట్టి నిరుద్యోగుల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. పి గన్నవరం, అంబాజీపేట, అయినవెల్లి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిశాయి. భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. ఉదయం నుండి అధికంగా ఎండలు కాసి ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అదే చెప్తాను. కూర్చో. యువకుని హత్యతో ఉలిక్కిపడ్డ మదనపల్లె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీవారి నగర్ లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం వేకువజామున మదనపల్లిలో
దందాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులు 20 మందికి పైగా వెళ్లి గేటు పగలగొట్టి తలుపులు ధ్వంసం చేసి ఇంట్లో నిద్రిస్తున్న పుంగనూరు శేషును కత్తులతో వేట కొడవలతో అతి కిరాతకంగా నరికి హతమార్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ప్రసాద్ రెడ్డి, సిఐలు వల్లి భాషా, యువరాజ్, శేఖర్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. कौन आया बोल करके बोलना है ना, उनका नाम बताया तो साहब लिख करके उनको पकड़ के आता है। हाँ ఏం है ఏం బా सर बोल బా చెప్పు పులుసుకో పులుసుకో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్ గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న శ్రీ పానకాళ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రవికుమార్ కు ఆలయ అర్చకులు ఈవో రామకోటిరెడ్డి ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి కేకేఎస్ఆర్ రామచంద్రన్, ఏపీ హైకోర్టు జడ్జి విఆర్కే కృపాసాగర్, టీడీపీ లీడర్స్ అనగాని సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, మహారాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్ సంజయ్ బాన్సోడ్, బాబు రాజేంద్ర ప్రసాద్ తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని తరించారు.
ఈరోజు స్వామివారిని దర్శించుకోవటం జరిగింది. ఆ సందర్భంగా రాబోయే కౌంటింగ్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు వచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, తద్వారా ఈ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి చల్లటి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలపైన, చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నెలన్నరగా తిండి నిద్రాహారాలు మాని పోలీసులందరూ కష్టపడి పనిచేస్తున్నాం. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్. ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన. కమలం గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థన. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుంభవృష్టి వర్షం. జలమయమైన రోడ్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.